ఓం శాంతి 8/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. శాంత స్వభావం వారు చాలా మధురంగా అనిపిస్తారు. వ్యర్థమైన పనికిరాని మాటలు మాట్లాడడం కంటే మాట్లాడకపోవడం ఇంకా మంచిది. ప్రశ్న: ఎటువంటి పిల్లలను అందరూ ప్రేమిస్తారు? స్వయాన్ని సేఫ్గా సురక్షితంగా ఉంచుకునే సాధనమేది? జవాబు: ఎవరైతే అందరికీ చాలా అభిరుచితో ప్రేమతో సేవ చేస్తారో వారిని అందరూ ప్రేమిస్తారు. మీకు ఎప్పుడూ సేవల అహంకారం రాకూడదు. తండ్రి ద్వారా ఏదైతే జ్ఞాన కస్తూరి లభించిందో దానిని ఇతరులకు ఇవ్వాలి. అందరికీ శివబాబా స్మృతిని కలిగించాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు చాలా చాలా సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది మరియు మేనర్స్ కూడా చక్కబడుతూ ఉంటాయి, నడవడికలు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. అర్థం చేయించి చేయించి ఎంత తెలివైన వారిగా తయారు చేస్తారు. చదువు కూడా సహజంగా ఉంది. అది స్థూలమైన చదువు, ఇది సూక్ష్మమైన చదువు. ఈ చదువు తండ్రి తప్ప ఇంకెవ్వరూ చదివించలేరు అని పిల్లలైనా మీకు తెలుసు. పవిత్రంగా చేసేందుకు మరియు చదివించేందుకే తండ్రి వచ్చారు. గమ్యము లక్ష్యము ఎదురుగానే ఉంది కనుక ఇటువంటి తండ్రిని స్మృతి చేసి సంతోషంతో రోమాంచితమైపోవాలి. రోజు రోజుకు మనము శాంతిలోకి వెళ్ళాలి అని కూడా పిల్లలకు తెలుసు. శాంతి అందరికీ చాలా ఇష్టం అవుతుంది. పెద్ద మనుషులు ఎక్కువగా మాట్లాడరు, బిగ్గరగా కూడా మాట్లాడరు. మీరు చాలా చాలా గొప్ప మనుష్యులుగా అవుతారు. వాస్తవానికి మనుష్యులు అని కూడా అనరాదు, మీరు దేవతలుగా అవుతారు. దేవతలు చాలా తక్కువగా మాట్లాడతారు. మీరు కూడా దేవతలుగా అవ్వాలి కనుక టాకీ నుండి మారి సైలెన్స్లో ఉండే అభ్యాసం చేయండి. శాంతిగా ఉండే వారి గురించి, వీరికి శాంతిధామం వెళ్ళాలి కనుక తమపై అటెన్షన్ ఉంది అని భావిస్తారు. మాట్లాడడం కూడా చాలా మెల్లగా మాట్లాడతారు. మెల్లగా మాట్లాడుతూ మాట్లాడుతూ శాంతిధామానికి వెళ్ళిపోవాలి. ఎంత శాంతిగా ఉంటారో అంత శాంతిని వ్యాపింపచేస్తారు. మీరు చాలా శాంతిగా ఉండాలి. గట్టిగా బిగ్గరగా మాట్లాడడం మంచిగా అనిపించదు. క్రోధం కూడా మంచిది కాదు. పిల్లలలో ఏ వికారము ఉండరాదు. మేము ఎవరితోనూ ఏ విషయంలోనూ పోట్లాడడం, కొట్లాడడం లేదు కదా అని చూసుకోవాలి. చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అని తండ్రి అర్థం చేయించారు. ఏ మాటలు మీకు ఇష్టం లేదో ఆ చెడు మాటల నుండి మీరు ప్రక్కకు తప్పుకోవాలి. అప్పుడు ఇద్దరి నోరు మూత పడిపోతుంది. ప్రతి మాటలో దైవీ గుణాలు ధారణ చేయాలి. ఎవరైనా బిగ్గరగా మాట్లాడితే శాంతంగా ఉండండి, శబ్దం చేయకండి అని చెప్పండి. మనము శాంతి స్థాపన చేస్తాము అని మీకు తెలుసు. సత్యుగంలో శాంతి ఉంటుంది కదా. మూలవతనంలో ఉన్నదే శాంతి. శరీరం లేనప్పుడు ఎలా మాట్లాడతారు? తండ్రి పిల్లలకు చాలా మంచి శ్రీమతమునిస్తున్నారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు మన ఇంటికి వెళ్ళాలి. టాకీ శబ్దం నుండి మూవీలోకి, సైలెన్స్లోకి రావాలి. మూవీ అంటే వాస్తవంగా సైగల భాష, సంకల్పాల భాష. మళ్ళీ సైలెన్స్లోకి వెళ్ళిపోతాము అని అర్థం చేయిస్తారు. ఎవరు కలిసినా వారికి ఇదే సందేశం ఇవ్వాలి. మీరు ఎంత సైలెన్స్లో ఉంటారో అంత వీరు ఏదో నిష్టలో ఉన్నారు అని అర్థం చేసుకుంటారు. శాంతిగా ఉండే స్వభావం చాలా మంచిది. అలాంటి వారు చాలా మధురంగా అనిపిస్తారు. వ్యర్థమైన మాటలు మాట్లాడే కంటే మిన్నకుండడం, ఊరికే ఉండడం మంచిది. మీరు సత్యమైన సందేశకులు. మీకు అందరిపై దయ ఉండాలి. దయ చూపే పిల్లలు చాలా శాంతిగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. కేవలం అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే అనంతమైన సుఖము, శాంతి లభిస్తాయి అని సందేశం ఇవ్వాలి. లౌకిక తండ్రి వద్ద చాలా ధనం ఉంటే చాలా వారసత్వం లభిస్తుంది కదా. అనంతమైన తండ్రి వద్ద విశ్వ సామ్రాజ్య అధికారం ఉంది. మీకు ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత విశ్వ సామ్రాజ్య అధికారం లభిస్తుంది. పిల్లలైనా మీరందరూ చాలా ఆసక్తితో సర్వీస్ చేయాలి.
ప్రతి ఒక్కరూ సేవకు యోగ్యులుగా అవ్వాలి. ఎవరైనా ప్రేమతో ఇతరులకు సేవ చేస్తే వారిని అందరూ ప్రేమిస్తారు. ఎప్పుడూ సేవల అహంభావం రాకూడదు. మీకు తండ్రి ద్వారా జ్ఞాన కస్తూరి లభించింది. దానిని ఇతరులకు కూడా ఇవ్వాలి. శివబాబా స్మృతి ఉందా అని ఒకరికొకరు గుర్తు చేయించుకుంటూ ఉండండి. దీనితో సంతోషం కలుగుతుంది. గుర్తు చేయించిన వారికి ధన్యవాదాలు చెప్పాలి. స్మృతి యాత్రతో పిల్లలైనా మీరు చాలా చాలా సురక్షితంగా ఉంటారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది. అంతేగాక మేనర్స్ కూడా చక్కబడుతూ ఉంటాయి. మీరు మీ వ్యక్తిత్వాన్ని తప్పనిసరిగా చక్కదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మా స్వభావం చాలా చాలా మధురంగా ఉందా? ఇతరులు కోపగించుకునేలాంటి పనులు ఏమీ చేయడం లేదు కదా? ఎవరైనా కోపగించుకునే వాతావరణం ఎప్పుడూ ఉండకూడదు. మీరు ఉన్నతాతి ఉన్నతమైన సేవలో ఉన్నారు కనుక ఇలాంటి ప్రయత్నం చేయాలి. ఈ మొత్తం మండపానికి మీరు ప్రకాశాన్ని ఇవ్వాలి. మీరు భూమిపై గల చైతన్యమైన నక్షత్రాలు, నక్షత్ర దేవతాయ నమః అని మిమ్మల్ని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ నక్షత్రాలు దేవతలేమీ కాదు. మీరు వాటికంటే మహాబలవంతులు. ఎందుకంటే మీరు మొత్తం విశ్వానికి ప్రకాశాన్ని ఇస్తారు. మీరే దేవతలుగా అయ్యేవారు. పైన ఉన్న నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ఉంటాయి. కొన్ని నక్షత్రాల మెరుపు చాలా తీక్షణంగా ఉంటుంది. మరికొన్ని నక్షత్రాల మెరుపు తక్కువగా ఉంటుంది. కొన్ని చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. పిల్లలైన మీరు కూడా యోగ బలంతో సంపూర్ణ పవిత్రంగా అవుతారు కనుక మెరుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ లభిస్తుంది కనుక ఎంత సంతోషం ఉండాలి. లోపల సంతోషంతో గంతులేస్తూ ఉండాలి. మీ ఈ జన్మ వజ్రతుల్యమైనది అని కీర్తించబడుతుంది. బ్రాహ్మణులైన మీరే జ్ఞాన సంపన్నంగా అవుతారు కనుక మీకు జ్ఞానం గురించిన సంతోషం ఉంటుంది. ఈ దేవతల కంటే మీరు శ్రేష్టమైన వారైతే మీ ముఖం సదా సంతోషంతో వికసించి ఉండాలి. మధురమైన పిల్లలు సదా శాంతి భవ చిరంజీవి భవ అనగా చాలా జన్మలు జీవించండి అని తండ్రి పిల్లలను ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాలు తండ్రి నుండి లభిస్తాయి. అయినా కూడా ప్రతి ఒక్కరూ మేము చిరంజీవిగా ఎలా అవ్వాలి అని పురుషార్థం చేయాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు చిరంజీవులుగా అవుతున్నారు. ఈ ఆశీర్వాదం తండ్రి ఇస్తారు. ఆ బ్రాహ్మణులు కూడా ఆయుష్మాన్ భవాని అంటారు. తండ్రి కూడా పిల్లలు సదా జీవించి ఉండండి అని అంటారు. మిమ్ములను అర్ధకల్పం వరకు మృత్యువు కబలించదు. సత్యుగంలో మరణించడం అనే పేరే ఉండదు. ఇక్కడైతే మనుషులు మరణం అంటే భయపడతారు కదా. మీరైతే మరణించడానికి పురుషార్థం చేస్తున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మనం ఈ శరీరం వదిలి మన శివబాబా వద్దకు వెళ్తాం. మళ్ళీ స్వర్గవాసులుగా అవుతామని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మీరు అత్యంత ప్రియమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు. మీరు కూడా తండ్రి వలె చాలా చాలా ప్రియమైన వారిగా కావాలి. బాబా లెటర్స్లో కూడా మధురాతి మధురమైన గారాబు అపురూపమైన పిల్లలు అంటూ వ్రాస్తారు. బాబా చాలా మధురమైన వారు కదా. బాబా ఎంత మధురమైన వారు, ఎంత ప్రియమైన వారు ప్రాక్టికల్గా అనుభవం చేస్తారు మీరు. మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తారు. మనం ఎంత మధురంగా ఎంత ప్రియంగా ఉండేవారమో మీకు తెలుసు. మీరే పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా అయ్యారు. స్వయాన్ని పూజించుకుంటూ ఉండినారు. ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు. అర్ధకల్పం వరకు మన దుఃఖాలను దూరం చేసే బాబా ఇప్పుడు వచ్చారు అని పిల్లలైనా మీకు తెలుసు. హరహర మహాదేవ అని అంటారు. ఇప్పుడు మహాదేవుడైతే లేడు. దుఃఖమైతే తండ్రియే హరిస్తారు, తీసివేస్తారు. దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారు తండ్రి మాత్రమే. అర్ధకల్పం మీరు చాలా దుఃఖాన్ని చూశారు. పంచ వికారాల జబ్బు చాలా పెరిగిపోయింది. ఈ జబ్బు చాలా దుఃఖితులుగా చేసింది. అందువలన తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు ఈ కర్మల ఖాతా ఏదైతే ఉందో దానిని ఇప్పుడు సరిచేయండి. వ్యాపారస్తులు కూడా 12 నెలల ఖాతా ఉంచుతారు కదా. తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మొత్తం సృష్టిలో ఎంత చెత్త ఉందో చూడండి. ఇది నరకం కనుక నరకాన్ని స్వర్గంగా చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది.
బాబా చాలా ప్రేమతో వస్తారు. పిల్లల సేవకు నేను రావాలి అని తండ్రికి తెలుసు. నేను కల్పకల్పము పిల్లల సేవకు హాజరవుతాను. ఎప్పుడైతే తండ్రి స్వయంగా వస్తారో అప్పుడు మన తండ్రి మన సేవలో హాజరుగా ఉన్నారు అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇక్కడికి వస్తూనే అందరి సేవ జరిగిపోతుంది. మొత్తం సృష్టికంతటికీ కళ్యాణకారి దాత అయితే తండ్రి మాత్రమే. ప్రపంచంలోని ఆత్మలందరికీ నేనే వారసత్వాన్ని ఇచ్చేందుకు వస్తాను అని తండ్రికి తెలుసు. అనంతమైన తండ్రి దృష్టి ప్రపంచంలోని ఆత్మల వైపుకు వెళ్తుంది. భలే ఇక్కడ కూర్చొని ఉన్నారు కానీ వీరి దృష్టి మొత్తం విశ్వంపై మరియు విశ్వంలోని మనుష్యాత్మలందరిపైన ఉంది. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని తండ్రే తృప్తిపరచాలి. డ్రామా ప్లాన్ అనుసారం కల్పం ముందు వలె విశ్వంలోని ఆత్మలు తృప్తి చెందాల్సి ఉంది. తండ్రి పిల్లలందరినీ గుర్తు చేసుకుంటారు. దృష్టి పడుతుంది కదా. తండ్రి సంగం యుగంలోనే పిల్లల సేవకు హాజరవుతారు. తండ్రి తన సమానంగా సేవ చేస్తారు. ఇలాంటి సేవ ఎవ్వరూ చేయలేరు. వారిది అనంతమైన సేవ. పిల్లలైన మీరు కూడా తండ్రి వలె సేవ చేసినప్పుడు తండ్రిని షో చేయగలరు, ప్రత్యక్షం చేయగలరు. సేవ చేసేవారికి ఫలం కూడా చాలా భారీగా లభిస్తుంది. మేము శ్రీమతం అనుసారంగా మొత్తం విశ్వంలోని మనుషులకు సుఖం ఇస్తాము అని పిల్లలకు నష ఎక్కుతుంది. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు ఇప్పుడు జ్ఞాన రత్నాలతో మీ జోలె బాగా నింపుకోండి. ఎంత నింపుకోవాలో నింపుకోండి. మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. తండ్రి స్మృతిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే మంచి రీతిలో ధారణ చేస్తారో వారు మళ్ళీ ఇతరులకు కూడా మంచి సర్వీస్ తప్పకుండా చేస్తారు. సమయం వేస్ట్ చేసుకోరు. పిల్లలు పురుషార్థం చేసి అంతర్ముఖులుగా కావాలి. ఆత్మ కదా, ఆత్మలైన మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు అని నిశ్చయం చేసుకోవాలి. ఆత్మ అభిమానిగా ఉండడమే సత్యమైన అంతర్ముఖులుగా అవ్వడం. అంతర్ముఖి అనగా లోపల ఏదైతే ఆత్మ ఉందో అది తండ్రి నుండి అన్ని వినాలి. తండ్రి మాటి మాటికి ప్రేమతో వినిపిస్తారు. మాతాపితలు మరియు ఎవరైతే మంచి అనన్య పెద్ద సోదర సోదరీలు ఉన్నారో, ఎవరైతే మంచి సర్వీస్ చేస్తారో వారి నుండి నేర్చుకుంటూ ఉండండి. మేము సమయాన్ని వ్యర్థంగా గడిపేయరాదు అని లోపల నిశ్చయం చేసుకోండి. మీ రచనను కూడా చూసుకోవాలి. కేవలం మమత్వం ఉంచుకోరాదు. ఇంటి వారిపైన మోహం ఉంచుకోవడం వలన నష్టం కలుగుతుంది. మమత్వం ఒక్క తండ్రితో మాత్రమే ఉంచుకోవాలి. ఇక్కడ మీరు తండ్రి సన్ముఖంలో ఉన్నారు. ఆత్మలు పరమాత్మ సన్ముఖంలో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా తండ్రి ఆత్మలను చదివిస్తూ ఉన్నారు. అక్కడ ఆత్మలకు చదివిస్తారు ఆ స్కూల్స్లో. పిల్లలైన మీలో ఈ విషయాలన్నీ మథనం జరుగుతూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. విద్యార్థుల బుద్ధిలో చదువు రోజంతా ఉంటుంది కదా. మీ బుద్ధిలో కూడా చదువంతా ఉంది. ఇది ఆత్మిక చదువు. మంచి విద్యార్థులు ఎల్లప్పుడూ వెళ్ళి ఏకాంతంలో చదువుకుంటారు. స్టూడెంట్స్ పరస్పరము కలిసిమెలిసి ఉంటారు. చదువు కూడా చర్చిస్తూ ఉంటారు. అనంతమైన చదువునైతే ఇంకా సంతోషంతో చదువుకోవాలి. పిల్లలైన మీరందరికీ సహాయకులుగా అవుతారు. స్మృతిలో ఉండడమే సహాయం చేయటం. ఎందుకంటే స్మృతి యాత్ర అంటే శాంతి యాత్ర. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని స్వర్గంగా చేసుకోవాలి అని అంటారు. ప్రతి ఒక్కరి బుద్ధిలో తండ్రి ఉన్నారు మరియు వారసత్వము ఉంది. తండ్రిని స్మృతి చేస్తే చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇంకేం చేయరాదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినట్లయితే రాజ్యరికము మీదే. పిల్లలైనా మీరందరికీ ఇదే సందేశం ఇస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తే స్వర్గరాజ్య పదవి లభిస్తుంది. అచ్చా. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి స్మృతిలో తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అమూల్యమైన సమయాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయరాదు. పురుషార్థం చేసి అంతర్ముఖులు అనగా ఆత్మ అభిమానులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనము దేవతల కంటే శ్రేష్టమైన బ్రాహ్మణులము. ఇప్పుడు తండ్రి ద్వారా అవినాశి జ్ఞాన రత్నాల లాటరీ దొరికింది.
నాలెడ్జ్‌ఫుల్‌గా అయితే ముఖం సదా సంతోషంతో వికసించి ఉండాలి. లోలోపల సంతోషంతో గంతులు వేస్తూ ఉండండి. వరదానం. మనస మహాదానము ద్వారా ప్రతి సంకల్పం యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. ఏ పిల్లలైతే మనస్సు ద్వారా శక్తులను దానం చేస్తారో వారికి మాస్టర్ సర్వశక్తివాన్ అనే వరదానము ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మనస్సు ద్వారా శక్తులను దానం చేయడం వలన సంకల్పాలలో ఎంత శక్తి జమ అవుతుంది అంటే వీరి ప్రతి సంకల్పము సిద్ధి ప్రాప్తిస్తుంది. వీరు తమ సంకల్పాలను ఎక్కడ కావాలి అంటే అక్కడ ఒక్క సెకండ్‌లో స్థిరపరచగలరు. సంకల్పాలు వీరి వశంలో ఉంటాయి. వీరు తమ సంకల్పాలపై విజయులుగా అయినందువలన చెంచల సంకల్పాల వారిని కూడా కొంత సమయం కొరకు అచలంగా లేక శాంతిగా చేయగలరు. ఇన్ని లాభాలున్నాయి మనస్సు ద్వారా మహాదాని అయినట్టయితే. స్లోగన్. నిరంతరము ఒక్క తండ్రి యొక్క సాంగత్యంలో మాత్రమే ఉంటే ఇతర సాంగత్య దోషాల నుండి రక్షింపబడతారు. అవ్యక్త సూచన అపవిత్రత యొక్క బీజమును కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కావటానికి బాబా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా వికర్మ లేక వ్యర్థ కర్మ మాటి మాటికి జరిగితే అందుకు కారణం ఏమిటి అంటే సదా సాథి అయిన తండ్రిని తోడుగా ఉంచుకోరు. అందుకే పాపకర్మ జరుగుతూ ఉంటుంది. తోడును అనుభవం చేసుకోరు. ఎలాగైతే శక్తులు ఒక్క సెకండ్ యొక్క దృష్టి ద్వారా అసుర సంహారం చేశారు అని చెప్తారు. అలా బాబాతో కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా తమ అసురీ సంస్కారం లేక అపవిత్ర సంకల్పాలను ఒక్క సెకండ్లో సంహరించగలరు. ఓం శాంతి.